శివానంద లహరిలోని 9వ శ్లోకం. ఈ శ్లోకంలో మనస్సుని భగవంతుడికి సమర్పించడం సర్వోత్కృష్టమైన పూజ అని తెలియజేశారు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ నా జానాతి కిమహో. ఓ ఉమాపతి, మానవుడు నీ ఆరాధనకై పువ్వులను సేకరించాలని లోతైన చెరువులో దిగుతున్నాడు. నిర్జన అరణ్యాలలో ఎత్తైన పర్వతాల్లో పరిభ్రమిస్తున్నాడు. కానీ మనస్సనే పద్మాన్ని నీకు సమర్పించి ఆనందమును పొందేటటువంటిది తెలుసుకోలేకపోతున్నాడు. అర్థం ఏమిటనంటే భగవంతుడికి మనస్సు సమర్పించడమే సర్వోత్కృష్టమైన పూజ.